హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే మీకు నేను అల్లం గారెలు ఎలా చేయబోతున్నానో చూపించబోతున్నాను. ముందుగా మనమైతే మినపప్పు ఒక 4 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సర్ గ్రైండ్లో ఇలా బరకగా లేకుండా మెత్తగా పేస్ట్ లాగా ఒక చుక్క కూడా వాటర్ పోయకుండా పట్టుకోవాలండి. వడలు అప్పుడైతేనే చక్కగా వస్తాయి. ఇందులో అల్లం గారెలు కదండి, ముఖ్యంగా అల్లము పచ్చిమిర్చి మిక్సీకి పట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అయితే ఈ అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈరోజైతే నేను ఇంట్లో అమ్మవారికి అన్నపూర్ణాదేవి పూజ చేశాను. అందుకే అమ్మవారికి అల్లం గారెలు సమర్పిద్దామని చెప్పేసి అల్లం గారెలు అయితే చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. చూసారు కదా, ఇదిగోండి అల్లము, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ ఇందులో కలిపేసేసుకోవాలి. తినే సోడా, ఉప్పు కూడా. ఇలా చాలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చేసేసుకోవడమే. రీసెంట్గా నేను చెప్పడం మర్చిపోయానండి, నాకు 275 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే మీరు ఇంకా నా వీడియోస్ లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కూడా అలానే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.